అది టీచర్ సార్ అంట టీచర్ మీ టీచర్స్ ఎక్కువ సార్ మాకు సక్సెస్ ఇచ్చింది డిఈఓ గారు ఉంటారు అవి ఏంటంటే ఈ స్పాట్ వాల్యుయేషన్ లాస్ట్లో డబ్బులు ఇస్తారు స్పాట్ వాల్యుయేషన్ ఇచ్చినప్పుడు మీరు ఏదో ఇవ్వండి బెహ్రమాన్ ఆ అమౌంట్ అలాగే ఉంటుంది ఆ అమౌంట్ అది చేస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే మాకు రేట్ సరిపోతుంది అంటే రేట్ ఎవరు ఇచ్చేస్తాను కాదు మీ లెక్కలు అందరూ కోఆపరేట్ చేసి కలెక్టర్ గారిని ఏమైనా అడిగితే మాకు సరిపోతుంది ఈ ప్లేస్ కాబట్టి ఆ 70 మంది కంటే ఎక్కువ పెట్టడం లేదు సార్ మనం కానీ ఈరోజు మానవతా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ మానవతా అలాగే ఈ బెహ్రా మనో వికాస కేంద్రంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి సేవకులందరికీ కూడా నేను ఈరోజు మా మానవతా కార్యక్రమం మానవతా తరపున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పనిచేస్తున్న సేవకులందరికీ కూడా మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా వస్త్రాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మా చైర్మన్ విష్ణుమూర్తి గారు, వైస్ చైర్మన్ ఉప్పుల మోహన్ గారు, అలాగే కన్వీనర్ మారుతి సింగ్ గారి తాలూకా సలహా సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. అలాగే మానవత ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2024వ సంవత్సరంలో పూజ్యులు గౌరవనీయులు శ్రీ రామచంద్రారెడ్డి గారు స్థాపించడం జరిగింది. 20 సంవత్సరాల పూర్వ దినోత్సవాన్ని ఈ 2024వ సంవత్సరంలో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే మానవత అనే సంస్థ అనేక కార్యక్రమాలు చేసి మన ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అనేక మందికి సేవా కార్యక్రమాల్లో ముందుంది. లేజర్ బాక్సులు అనగా నెక్స్ట్ మానవతా తాలూకా శాంతిరథాలు ఉంటే వాళ్ళకి ఆదుకోవడానికి ముందుకు వచ్చే సంస్థగా మానవత మంచి పేరు తెచ్చుకుంది. సేవతాన్ని చాటుకొని ఈరోజు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే పేద నిజంగా ఈ మానవత ముందుందని చెప్పుకోవడానికి నేను నిజంగా గర్వపడుతున్నాను. మానవ సేవ
అంటే దేవుడికి సేవ చేసి మానవుడికి సేవ చేయడం అనేది ఇంపార్టెంట్. మనుషులకి సేవ చేయడం అన్నది అవకాశమో తెలియదు. లేకపోతే మనం చేసుకున్న సేవలు అందించడం అన్నది నిజంగా చెప్పాలంటే ఇది ఇలాంటి ఆదరణ ఉండే చేస్తున్నారు. శ్యామల గారు, ఆవిడ భర్త అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ మరొకసారి మానవత తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు చేసిన దానికి ఏమాత్రం కూడా చేయాలి, మీరు చేస్తున్న కృషిని చూడాలి, మిమ్మల్ని అభినందించాలి అనే సంకల్పంతో పెద్దలు మానవతలో ఉన్న మిగిలిన సభ్యులందరూ కూడా వచ్చాం. ఇంకా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే శేఖర్ గారు అందరూ అనుష్ఠానాలు కూడా ఏదైనా ఉంటాయి. మా ప్రెసిడెంట్ గారి నెంబర్ కానీ మా నెంబర్లు ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఇది మీరు చేస్తున్నది మీకు సంతృప్తిస్తారు. మీరు ఆ పిల్లలకి అన్నం పెట్టాం, మనం అన్నం చేస్తాం. కాబట్టి ప్రపంచంలో ఈ భూమి ఆ భగవంతుడు ఎల్లవేళలా మీకు అన్నీ సమకూరుస్తాడని ఒకసారి తెలియజేస్తాను. అంటే ఈ మానవతా వాళ్ళు అందరినీ ఒక విషయం చెప్పారు.